ఈ చిన్న మిస్టేక్ వల్ల ప్రతి సంవత్సరం దాదాపు 11,000 మంది రైతులు తమ ప్రాణాల్ని కోల్పోతున్నారు. విషయం ఏమిటంటే వ్యవసాయంలో పంటకు ఎరువులు వేయడం, క్రిమి సంహారక మందులు వాడటం చాలా కామన్. అయితే ఈ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ చాలా డేంజరస్ కెమికల్ని కలిగి ఉంటాయి. వాటిని మనం డైరెక్ట్గా టచ్ చేస్తే అవి మన ఆరోగ్యాన్ని సివియర్గా ఎఫెక్ట్ చేస్తాయి. అందుకే విదేశాల్లో ఉన్న రైతులు ఇదిగో ఈ విధంగా అన్ని రకాల ప్రొటెక్షన్ ధరించి వీటిని పంటపై పిచికారీ చేస్తారు. కానీ మన దేశంలో రైతులకు అంతగా అవగాహన లేదు. అందుకే చాలా మంది రైతులు చేతులతోనే పురుగుల మందును బకెట్లో కలుపుతారు. కొన్నిసార్లు ఆ బాక్స్ని వాళ్ళ నోటితో ఓపెన్ చేస్తారు. ఇలాంటివి చేసినప్పుడు ఆ కెమికల్స్ కొద్దిగా బాడీలోకి వెళ్ళిన సివియర్ హెల్త్ ఇష్యూస్ని క్రియేట్ చేస్తాయి. అండ్ పురుగుల మందును కొట్టేటప్పుడు ఆ తుంపర్లను మనం పీల్చుకున్నా చాలా డేంజరస్. కానీ మన విలేజెస్లో ఉన్న రైతులు యూరియాని చేతులతో కలుపుతారు. పంటకు వేసే పురుగుల మందును కూడా చేతితోనే బకెట్లో కలిపేస్తారు. దీనివల్ల ప్రాణాలు పోకపోవచ్చు, కానీ అవి మన బాడీలోకి ఎంటర్ అయి మన కిడ్నీస్ని, హార్ట్ని డ్యామేజ్ చేస్తాయి. ఈవెన్ బ్లడ్లో చేరి బ్లడ్ని కూడా పాయిజన్లా మారుస్తాయి. అయితే ఈ ప్రాసెస్ చాలా స్లోగా జరుగుతుంది. అందుకే దీన్ని మనం రియలైజ్ కాలేకపోతున్నాం. కాబట్టి ఇలాంటి పురుగుల మందులు, ఎరువులు ఉపయోగించేటప్పుడు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులకు గ్లౌజులు వేసుకోవడం, ముఖానికి మాస్క్ వేసుకోవడం, కళ్ళకు అద్దాలు పెట్టుకోవడం చేయాలి. ఇప్పుడు మీలో కొందరు విలేజెస్లో అలాంటివి ఏమీ చేయరు బ్రదర్, స్టిల్ వాళ్ళకు ఏమీ కాలేదు అంటారు. కానీ ఈ కెమికల్స్ ప్రతి ఒక్కరిని ఎఫెక్ట్ చేస్తాయి. ఆ విషయాన్ని రైతులు రియలైజ్ కావట్లేదు. కాబట్టి ప్రతి రైతుకు ఈ విషయం తెలిసేలాగా వీడియోను షేర్ చేయండి. ఈ వీడియో చూసే మీలో చాలా మంది తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ ఉండొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఈ జాగ్రత్తలు పాటించని కారణంగా ప్రతి సంవత్సరం 11,000 మంది రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి వీడియోని ఇగ్నోర్ చేయకుండా షేర్ చేయండి. ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.